హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు కొత్త వారైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకన్ క్లిక్ చేసి రెడీగా ఉంచుకోండి కొత్త అప్డేట్స్ కోసం. ఈరోజు మనం ఒక అద్భుత కథలోకి వెళ్తున్నాం. అమరావతి, ఏపీ క్యాపిటల్. ఇది కేవలం నగరం మాత్రమే కాదు, ఒక చరిత్ర, ఒక ఆశయం, ఒక భవిష్యత్ విజన్ స్టోరీ. పురాతన బౌద్ధ మతాల మూలాల నుండి ఆధునిక కళల వరకు అన్ని కవర్ చేద్దాం. కాబట్టి పాప్కార్న్ తీసుకోండి, సౌకర్యంగా కూర్చోండి, ఈ ప్రయాణం మొదలుపెట్టేద్దాం. ఇది ఎపిక్ కథలు, లోతైన డైవ్ల కోసం మీ వన్ స్టాప్ స్పాట్. సో నమ్మండి, ఈ వీడియోని మిస్ చేయకూడదు. ఇక స్టార్ట్ చేసేద్దాం. మొదట చాలా వెనక్కి వెళ్దాం. సుమారు 2000 సంవత్సరాల క్రితం అమరావతి ఎప్పుడు ఈరోజు మాట్లాడే మెరిసే రాజధాని కాదు. శాతవాహన రాజవంశం కాలంలో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో ఇది వర్ధిల్లింది. అప్పుడు ఇది బౌద్ధ మతానికి పెద్ద కేంద్రంగా ఉండేది. చక్రవర్తి అశోకుడు, ఆ లెజెండ్, ఈ ప్రదేశాన్ని సందర్శించారు. అతను ఇక్కడ ఒక భారీ స్తూపాన్ని నిర్మించారు. భారతదేశంలో అతిపెద్ద వాటిలో ఇది ఒకటి. ఆ స్తూపం బుద్ధుని జీవిత చరిత్రలతో అలంకరించబడింది. ఇది కేవలం స్మారక చిహ్నం అయితే కాదు, తీర్థయాత్ర స్థలం కూడా. సో సన్యాసులు, పండితులు భారతదేశం నుండి, ఆగ్నేయ ఆసియా నుండి వచ్చారు. ఊహించండి, అమరావతి ఒక జీవన యూనివర్సిటీ టౌన్ లాంటిది. సో శాతవాహనులు దీన్ని తమ రాజధానిగా చేసి వృద్ధి చేశారు. వాణిజ్య మార్గాలు గుండా వెళ్ళాయి. కృష్ణానది దీన్ని సజీవంగా ఉంచింది. వారి తర్వాత ఇక్ష్వాకు వంశం బౌద్ధ జ్యోతిని కొనసాగించింది. కానీ కాలక్రమంలో పరిస్థితులు మారాయి. పల్లవులు, చోళులు, విజయనగర సామ్రాజ్యం తమ గుర్తుల్ని వదిలారు. మధ్యయుగాల నాటికి అమరావతి నిశ్శబ్ద గ్రామంగా మారింది. ఆ గొప్ప స్తూపం ఇప్పుడు శిథిలాలు, మ్యూజియంలలో మొక్కలుగా ఉంది. సో శతాబ్దాల పాటు ఇది కృష్ణానది ఒడ్డున నిద్రాణమైన స్థలంగా ఉంది. కానీ దాని కథ ముగియలేదు, అస్సలు కానే కాదు. 21వ శతాబ్దంలోకి వెళ్దాం. అమరావతి భారీ మార్పుకు సిద్ధమవుతోంది. ఈ పురాతన పట్టణం ఏపీ రాజధాని ఎలా అయింది? ఇదంతా 2014లో ఒక పెద్ద మార్పుతో మొదలైంది. అప్పుడే ఏపీ తెలంగాణ నుండి విడిపోయింది. హైదరాబాద్, మన పాత రాజధాని, తెలంగాణకు వెళ్ళిపోయింది. ఏపీకి కొత్త హోమ్ బేస్ త్వరగా కావాలి. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు, అప్పటి ముఖ్యమంత్రి, రంగంలోకి వచ్చారు. ఆయనకు ఒక విజన్ ఉంది, ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ రాజధాని. సో గ్రీన్ఫీల్డ్ అంటే సున్నా నుండి నిర్మించడం, పాత నగరం లేకుండా. సో ఆయన విజయవాడ నుండి విజయవాడ మరియు గుంటూరు మధ్య అమరావతిని ఎంచుకున్నారు. సో ఎందుకు ఇక్కడ అంటే, ఇది కేంద్రంగా సారవంతంగా ఉంటుంది, కృష్ణానది ఒడ్డున ఉంటుంది, ప్లస్ ఒక చారిత్రాత్మక వైబ్ ఉంది. సో తెలుగు గర్వానికి సరిపోతుంది. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేశారు. ప్లాన్ భారీగా ఉంది. సింగపూర్, న్యూయార్క్ కలిసినట్టు వాళ్ళు పోస్టర్ ప్లస్ పార్ట్నర్స్, టాప్ ఆర్కిటెక్చర్ ఫర్మ్ని తీసుకొచ్చారు. సో ఆలోచన ఏమిటంటే 9 థీమ్ జోన్లలో సస్టైనబుల్ సిటీ నిర్మించాలని. ఇక ప్రభుత్వ సిటీ, హెల్త్ సిటీ, టెక్ సిటీ. సో ఏదైనా ఊహించండి. రైతులు బోర్డులోకి వచ్చారు. 30,000 ఎకరాలు భూమిని పూల్ చేశారు. బదులుగా వారికి కొత్త నగరంలో డెవలప్మెంట్ ఫ్లాట్లు ఇస్తారని చెప్పారు. సో 2016 నాటికి వెలగపూడిలో తాత్కాలిక ప్రభుత్వ భవనాలు వచ్చేసాయి. సెక్రటేరియట్, అసెంబ్లీ అక్కడ నడవడం మొదలైంది. పనులు ముందుకు సాగాయి. కోట్ల రూపాయల టెండర్లు విడుదలయ్యాయి. కానీ అప్పుడు రాజకీయాలు బ్రేక్ వేశాయి. సో 2019లో నాయుడు గారు టీడీపీ, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయింది. సో జగన్ గారికి వేరే ఆలోచన ఉంది, 3 రాజధానులు ఒకటి కాదని. అమరావతి కేవలం శాసన రాజధానిగా ఉంటుంది. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ వ్యవహారాలను చూస్తుంది. కర్నూలు ఇది జ్యుడిషియల్ హబ్ అవుతుంది. సో ఇలా 3 క్యాపిటల్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో భూమి ఇచ్చిన రైతులు వాళ్ళ కోపంతో ఊగిపోయారు. నిరసనలు మొదలయ్యాయి. 1600 రోజులు, మార్చులు, సిట్ ఇన్లు,
సో నిర్మాణం ఆగిపోయింది. అమరావతి దెయ్యాల పట్టణంలా మారిపోయింది. ఫౌండేషన్లు వరదలో మునిగిపోయాయి, ఇనుము తుప్పుపట్టింది, అడవులు పెరిగిపోయినాయి, ఆ, సో చెట్లు పెరిగిపోయినాయి. సో చాలా దారుణం అయిపోయింది. అదంతా ఒకప్పటి కథ. కానీ 2024 గేమ్ చేంజర్. టీడీపీ, బీజేపీ, జనసేన సంకీర్ణ ఎన్నికల్లో స్వీప్ చేసింది. నాయుడు గారు జూన్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మొదటి అడుగు అమరావతి మా ఏకైక రాజధాని. 3 రాజధానుల గందరగోళం లేనే లేదు. ఆయన దాన్ని రెట్టింపు చేసి మరీ చెప్పాడు. సో రైతులు ఆనందించారు, నిరసన శిబిరాలను కూల్చిపడేశారు, ప్రభుత్వం హై గేర్లకు వెళ్ళింది, జంగిల్ క్లియరెన్స్ మొదలైంది, ఐఐటి బృందాలు పాత నిర్మాణాలు చెక్ చేశాయి, 48,000 కోట్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది, వరల్డ్ బ్యాంక్ $800 మిలియన్ లోన్తో చేయివేసింది, హెచ్యుడిసిఓ 11,000 కోట్లు జోడించింది. నాయుడు గారు 3 ఏళ్లలో అంటే 2027 నాటికి పూర్తి చేస్తామంటున్నారు. సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చారు సుప్రీంకోర్టుకి, అమరావతి ఒకటే అని. సో భూమి ధరలు పెరిగాయి, పెట్టుబడిదారులు అవకాశం చూశారు. 2024 యూనియన్ బడ్జెట్ దీన్ని సీల్ చేసింది, కేంద్రం నుండి 15,000 కోట్లని. అకస్మాత్తుగా అమరావతి మళ్ళీ మ్యాప్లోకి వచ్చేసింది. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ అన్ని నిర్మాణంలో ఉన్నాయి. రోడ్లు, మరుగు ప్లాంట్లు, మెట్రో రైళ్లు ప్లాన్లు సాగుతూనే ఉన్నాయి. సో ఇది కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసే మాదిరిగా ఉంది. ఇక్కడ ఇక మళ్ళీ మనం మాట్లాడుకుంటే అమరావతి ఇక ముందు ఏంటి, సో ఫ్యూచర్ ఏంటి, ఎలా ఉండబోతోంది, సో దీని గురించి మాట్లాడుకుందాం. నాయుడు గారు దీన్ని టాప్ 5 గ్లోబల్ రాజధానిగా చెప్తున్నారు. స్మార్ట్ సిటీ వైబ్స్, సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిక్ బస్సులు, మెట్రో సిస్టమ్స్, నీటి మార్గాలు పనిలో ఉన్నాయి. కృష్ణానది ఇది సస్టైనబిలిటీకి జీవనాడి అని చెప్పచ్చు. సో నిపుణులు దీన్ని బెంగళూరుకు పోటీగా ఐటీ హబ్గా చెప్పబోతున్నారు. ఇక హైదరాబాద్ సాచురేషన్ అమరావతికి షైన్ చేసే ఛాన్స్ ఉంది. సో 9 థీమ్ సిటీలు ఇప్పటికీ కీలక లక్ష్యం. అత్యాధునిక ఆసుపత్రులతో హెల్త్ సిటీ ఊహించండి. ఇక స్టార్టప్లు, జాయింట్లతో టెక్ సిటీ గుండా జీవం ఉంటుంది. బౌద్ధ వారసత్వంతో టూరిజం సిటీగా ఉంటుంది. సింగపూర్ డిజైన్ ఫెయిర్ ఇందులో ఉంది. పోస్టర్ ప్లస్ పార్ట్నర్స్, మాస్టర్ ప్లాన్ మళ్ళీ యాక్షన్లో ఉంది. సో గ్రీన్ స్వైన్ 60% పార్కులు అండ్ నీరు, సో దీని గుండా వెళ్తుంది. ఇది కేవలం అందంగా కాదు, ప్రాక్టికల్ కూడా. సో ఉద్యోగాలు పెద్ద వాగ్దానం, సో లక్షల్లో రావచ్చు. వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది దీనితో బలహీనులు కూడా ఎదుగుతారు అనేసి. కానీ ఒక క్యాచ్ ఉంది, ఇది 64,000 కోట్ల ప్రాజెక్ట్. సో అది ఫేజ్ 1, మొత్తం ఖర్చు 1,00,000 కోట్లు దాటవచ్చు. 3 ఏళ్లలో వీళ్ళు దీన్ని సాధిస్తారా లేదా? సో నిజం మాట్లాడుకుందాం, సవాళ్ళు నిజమే, కానీ గత 5 ఏళ్ళు పెట్టుబడిదారులు విశ్వాసాన్ని కదిలించాయి. నాయుడు గారు ఇప్పుడు దీన్ని సేవ్ బెట్ అని నిరూపించాలి. లీగల్ ఫైట్స్ ఇంకా తలెత్తవచ్చు. 3 రాజధానుల ఐడియా సో కొందరికి ఇప్పటికీ ఇష్టం. విశాఖ ఫ్యాన్స్ సులభంగా వదులుకోరు. మరియు డబ్బు ఇదంతా ఎక్కడి నుండి వస్తుంది? సో కేంద్రం 15,000 కోట్లు మొదలు ముగింపు కాదు. సో వరల్డ్ బ్యాంక్, హెచ్యుడిసిఓ సహాయం చేస్తాయి, కానీ ఇది లాంగ్ హాల్. కానీ ఆశల వైపు చూస్తే ఉత్సాహం ఆకాశాన్ని తాకుతోంది. రైతులు తమ పిల్లలకు భవిష్యత్తు చూస్తున్నారు, యువత ఉద్యోగాలు చూస్తోంది, వలస కాదు. ఆంధ్రాకు ఒక సింబల్ కావాలి అమరావతి. సో ఇది కావచ్చు, ఇది రాష్ట్ర కథకు తిరిగి రాసే అవకాశం. సో మీరు అమరావతి గురించి ఎందుకు కేర్ చేయాలి? సో ఇది కేవలం ఆంధ్ర రాజధాని కాదు, ఇది ఒక టెస్ట్. 2025లో భారత్ 0 నుండి నగరం కట్టగలదా? చాలా మెట్రోలు గుండా ట్రాఫిక్, కాలుష్యం, గందరగోళం. అమరావతి సరిగ్గా చేస్తే షార్ట్ అని చెప్పచ్చు. సస్టైనబిలిటీ ఇక్కడ బజ్ వర్డ్. ఇది పని చేస్తే సో ఇది ఇతరులకి కూడా బ్లూ ప్రింట్గా మారచ్చు. ఇక పందెం ఏమిటో చూద్దాం. సో లక్షల జీతాలు. 2గా చీలిన రాష్ట్రానికి విజయం కావాలి. అమరావతి ఆ విక్టరీ ల్యాబ్ కావచ్చు. సో అమరావతి వైల్డ్ రైడ్ ఇదనమాట. సో బౌద్ధ స్తూపాల నుండి ఆగిపోయిన కళ వరకు ఇప్పుడు ఇది పెద్ద ప్లాన్లతో మళ్ళీ రోరింగ్. గతం దానికి రెసిలియన్స్ నేర్పింది, వర్తమానం దాన్ని గట్స్ని టెస్ట్ చేస్తుంది, భవిష్యత్తు అమలుపై ఆధారపడి ఉంటుంది.
ఇది గ్లోబల్ స్టార్ అవుతుందా లేక క్యాషనరీ టేల్ అవుతుందా? సో మేము కళ్ళు తెరిచి చూద్దాం. సో మీరు ఏమనుకుంటున్నారు? వీళ్ళు దాన్ని సాధిస్తారంటారా? కమెంట్స్లో చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. సో ఇది ఇవాళ వీడియో ముగిసింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం. సో మరిన్ని కథల కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్.